హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళ నటుడు సూర్య అగ్రం ఫౌండేషన్ ప్రారంభించి 15 ఏళ్ల సందర్భంగా ఆయన దగ్గర నుంచి ఎవరైతే పిల్లలకు ఆయన సాయం చేసి చదివించారో ఆ పిల్లలందరూ కూడా ఇలాగ డాక్టర్లు 51 మంది డాక్టర్లుగా అయ్యారట. 1800 మంది ఇంజనీర్లు అయ్యారు. వీళ్ళంతా కూడా మొదటి తరం పిల్లలు. అంటే ఒక్కొక్క మారుమూల పల్లెల నుంచి అనేక మందిని చదువుకోవటానికి అవకాశం లేని వాళ్ళను, చాలామంది 10వ తరగతి తర్వాత డ్రాప్ అవుట్స్ అవుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లల్ని డ్రాప్ అవుట్స్ అవ్వకుండా కాలేజీల్లో చేర్పించి వాళ్ళకు కావలసిన ఫీజులు కట్టి వాళ్ళలో బాగా చదివే పిల్లల్ని మరింత ఎంట్రన్సులు రాయించి వాళ్ళకు మళ్ళీ కోచింగ్లు ఇప్పించి అక్కడి నుంచి మళ్ళీ ఇంజనీరింగు డాక్టరు చదివించారు. సో 15 ఏళ్ళ సందర్భంగా ఒక్కసారి 51 మంది డాక్టర్లు ఆయన ఫౌండేషన్ నుంచి అయ్యారంటే చాలా గొప్ప విషయం. మనందరం కూడా ఆయన్ని అభినందించాల్సిన అంశం. అంటే డబ్బులు చాలామంది సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, కానీ తిరిగి సమాజానికి ఇచ్చే గుణం అతి కొద్ది మందిలోనే ఉంటుంది. వాళ్ళు ఆ వ్యక్తిత్వంతో కలకాలం నిలిచిపోతారు, ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. సో అలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న సూర్య గారికి హ్యాట్స్ ఆఫ్, అభినందించాలి. అయితే ఈ అంశాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్, ఫ్యాన్స్, కార్యకర్తలు ఏదైనానండి, వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకొని సురకానందం పొందుతున్నారు. ఏ రకంగా చూసారా సూర్య గారు ఎలాంటి పని చేశారో. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయకుండా స్టూడెంట్స్ని రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పేసి పోస్టులు పెట్టుకొని సంతోషపడుతున్నారు. కానీ ఆ పోస్టులు చూశాక నాకు వాళ్ళ మీద జాలి కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వీళ్ళని ఇంత దిగజార్చారు? కనీసం చెప్పుకోవటానికి ఒక కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? ఒక్కటంటే ఒక్కటి, మా నాయకుడు ఇది చేశారని గుండె మీద చేసుకుని గర్వంగా చెప్పుకునే అవకాశం ఏ రోజైనా వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇలాంటిది జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు ప్రేమ ఇవ్వకపోతే పిల్లలు అనాథలు, అంటే తల్లిదండ్రులు ఉండి కూడా అనాథల్లా పెరిగితే ఏం జరుగుతుంది? రోడ్డు మీద పోయే ప్రతి వాడిని ప్రేమించాలనిపిస్తుంది. సో అలాంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం, జాలి పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు చెప్పుకోవటానికి అనేక సందర్భాల్లో హై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు ఇదిరా అని రొమ్ము విరిచి తొడచరిచి చెప్పుకునే ఒక గొప్ప హై అనేక మూమెంట్స్ ఇవ్వగలిగారు. చిరంజీవి గారు కూడా అలాగే మా బాస్ అంటే ఇలాంటి వాడు, మా బాస్ ఇంత గొప్ప అని చెప్పుకునే హై అనేక సందర్భాల్లో చిరంజీవి గారు ఇచ్చారు. చిరంజీవి గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రామ్ చరణ్ గారు ఇస్తున్నారు. సో ఈ రకంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా అనేక సందర్భాల్లో హై ఇచ్చారు, మేము గర్వపడేలాగా హై ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హై ఇవ్వలేకపోయారు. వాళ్ళని ఒక అనాథల్లా వదిలేశారు. కనీసం మొన్నటికి మొన్న ₹1 కోటి ప్రకటించారు. ఆ ₹1 కోటి ఏం చేశారు ఇవాళ వరకు చెప్పరా? పవన్ కళ్యాణ్ గారిని చూసి కాస్త ఆయనకి కొంచెం లోపల గిల్ట్ ఫీల్ అయ్యారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య కాలంలో ఆయన సహాయ కార్యక్రమాలు చెయ్యాలి అనుకుని వరదల కోసం విజయవాడ వరదలు వస్తే ₹1 కోటి ఇచ్చారు. ఆయన జీవితంలో అది అద్భుతమైన కార్యక్రమం. బహుశా నభూతో నా భవిష్యత్తు అని, భవిష్యత్తులో కూడా జరుగుద్దేమో తెలియదు, గతంలో అయితే ఎప్పుడు జరగలేదు. ఆ ₹1 కోటి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ ₹1 కోటి ప్రభుత్వానికి ఇచ్చారంటే లేదు, పోనీ ఆయన పాకెట్లో ఇచ్చారంటే లేదు. ఆయన పార్టీ తరఫున ప్రకటన మాత్రమే చేశారు, దాని ఖర్చు కూడా పెట్టాల. అంటే గతంలో నా భూతో నా భవిష్యత్తు అని ఎందుకన్నానంటే గతంలో ఎప్పుడు కనీసం పార్టీ నుంచో లేకపోతే ఆయన నుంచి ఇలాంటి ప్రకటన రాలేదు. కనీసం డబ్బులు ఎలా ఖర్చు పెట్టలేదు అనుకోండి, ₹1 కోటి ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, ఆ కనీసం ఆ ప్రకటన మాత్రమే చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఇలాగ మహేష్ బాబు అలా చేస్తున్నాడు, సూర్య ఇలా చేస్తున్నాడు అని చెప్పుకోక వాళ్ళకి వేరే గత్యంతరం ఏముంటుంది? ఇంకొక అంశం కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఈ స్ఫూర్తి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్య అనే వ్యక్తికి ఇంత గొప్ప స్ఫూర్తి కలిగించింది ఎవరు? ఒక్కసారి మనం చూద్దాం. Like when I got the national awards, which his own hands, we had dinner at home with him, and if I have a house in Chennai, Chiranjeevi Garu is an inspiration for అతను చెన్నైలో ఇల్లు కట్టుకోవటానికి కూడా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. me to build a house there, and if I have an NGO in Chennai, it's Chiranjeevi Garu's blood bank. చెన్నైలో ఒక ఎన్జిఓ పెట్టాను, అగ్రం ఫౌండేషన్, దానికి కారణం చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అని చెప్తున్నారు. Which I saw and I started the NGO, and we have lot of respects. Because of him, I'm able to support 6,000 first generation students to go to college and finish their degree also.
So Chiranjeevi Garu is my personal inspiration. అది విషయం. 6,000 మంది పిల్లల్ని నేను చదివిస్తున్నాను, ఫస్ట్ జనరేషన్. అప్పటి వరకు వాళ్ళ కుటుంబాల్లో ఎవరు గ్రాడ్యుయేట్ అవ్వాల. అలాగా ఒక 6,000 మంది పిల్లల్ని నేను కాలేజీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానంటే దానికి కారణం స్ఫూర్తి చిరంజీవి గారు. ఎక్కడి నుంచి వచ్చిందండి దీనికి? చిరంజీవి గారి నుంచి వచ్చింది ఆ స్ఫూర్తి. ఇలాగా నేను చెప్తే చాలా మంది అతిశయోక్తి అనుకుంటారేమో. చిరంజీవి గారి నుంచి అనేక రంగాల్లో అనేక మంది స్ఫూర్తి పొందారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రకరకాల కార్యక్రమాలు. చిరంజీవి గారి కార్యక్రమం ఇప్పుడు స్టాలిన్ సినిమా అనుకుంటా, స్టాలిన్ సినిమాలో చెప్తారు కదా, ఒకళ్ళకి సాయం చేసి వాళ్ళని తిరిగి ముగ్గురికి సాయం చేయమంటే వాళ్ళ ముగ్గురికి సాయం చేయమని చెప్తారు చూసారా. అట్లా అదంటే చెప్పి చేయడం. ఇవాళ చిరంజీవి గారు ఈ మాట ఎవరికి చెప్పలేదు. 1996లో బ్లడ్ బ్యాంక్ ఆయన పెట్టినప్పుడు ఇంతటి గొప్ప విజయం సాధిస్తుంది బహుశా ఆయన కూడా అనుకోలేదేమో. ఇంతటి గొప్ప విజయం సాధించి అనేక మందికి బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఈ బ్యాంక్ ద్వారా సో కొన్ని వేల మందిని ప్రాణాలు కాపాడారు, కొన్ని వందల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అలాంటి చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి వాళ్ళు అంటే పరోక్షంగా అయిన 8,000 మందిని, ఇది చెప్పిన తర్వాత మళ్ళీ 2,000 మంది యాడ్ అయ్యారు, 8,000 మందిని చదివిస్తున్నారంటే ఇది చిరంజీవి గారి స్ఫూర్తి. ఇదొక్క వీడియోలో కాదండి, అనేక వీడియోల్లో ఇదే మాట చెప్పారు. ఇంకో వీడియో చూడండి. Thanks to Vijay again to speak about Agram Foundation. It all started with here, my experience here with Chiranjeevi Garu. I went to the blood bank and only from Chiranjeevi Garu's blood bank I got this idea, and of course because of you gave me the power, you gave me the courage. సో చూశారు కదా, ఈ రకంగా ఆయన అనేక మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. సూర్య గారు ఇవాళ ఈ కార్యక్రమం చేసినా లేకపోతే ఇంకొకళ్ళు అనేక మంది చిరంజీవి గారు చేస్తున్న సేవా కార్యక్రమాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ స్ఫూర్తి? అన్నయ్య నుంచి వచ్చింది. అన్నయ్య ఇలా 10 మందికి సేవా కార్యక్రమాలు చేస్తుంటే, 10 మందికి సాయం చేస్తుంటే ఇంట్లో ఉండి చూసేవారు కదా. అనేక మందికి అంటే ప్రపంచానికి తెలియకుండా చిరంజీవి గారు సాయం చేసిన వాళ్ళు ఎంతమంది, అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అక్కడి నుంచి సహాయం చేసే గుణం అనేది, ఆ స్ఫూర్తి అనేది పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నారు. మీరు మన్యం వెళితే పవన్ కళ్యాణ్ గారు గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు చేయలేని పనులను కూడా ఇవాళ మన్యంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కనీసం అది వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గం. కానీ ఎవరిది ఆ నియోజకవర్గం అని కాదు, ఏ ఓటు బ్యాంక్ ఉంది అని కాదు, కేవలం ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజల గుండెల్లో చూశాడు కాబట్టి, ఆ గుండెల్లో ఉన్న ఆర్ద్రతను ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే చిరంజీవి గారి నుంచి స్ఫూర్తి పొందాలంటే వాళ్ళకు కూడా ఒక గుండె అనేది ఉండాలి, ఒక మనసు అనేది ఉండాలి, అందులో కాస్త తడి ఉండాలి. ఆ తడి ఉండుంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు చిరంజీవి గారిని చూసి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఈ రకంగా జాలి పడేలాగా వాళ్ళు తృప్తి పడ్డం తప్ప అంతకుమించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? మనందరం వాళ్ళని చూసి సమాజమే జాలిపడే పరిస్థితి. సో స్ఫూర్తి అనేది మెగా ఫ్యామిలీ అడ్రస్సు. మెగా ఫ్యామిలీ అంటేనే స్ఫూర్తికి ఒక అడ్రస్.